వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ టైటిల్లో చూసినట్టు ముద్దుగుమ్మ నా ఇన్స్టా పోస్ట్ని రేట్ చేస్తున్నారనమాట. సో ఆ వీడియో ఎట్లా అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇంట్లో ఎందుకు షూట్ చేస్తున్నానంటే నేను ఆ రోజు ఇంట్లో షూట్ చేయడం అసలు మర్చిపోయాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓకే, షీ హ్యాస్ సంథింగ్ ఫర్ మీ. నేను ఏదో గేమ్ ఆడాలంట, తను ఏదో ఆడిస్తుందంట. సో లెట్స్ సీ. సో హాయ్ గాయ్స్, తన కోసం నేను ఒక 3 to 4 గేమ్స్ డిజైన్ చేసా. కాకపోతే చూద్దాం ఎన్ని చేస్తారో. సో ఫస్ట్ అయితే నా స్టైల్ ఎట్లా ఉంది, నేను ఎట్లా స్టైలింగ్ చేస్తాను అన్నదానికి నా ఫొటోస్ కొన్నాను నా ఇన్స్టాగ్రామ్లో. నేను అవి చూపిస్తా. తను నన్ను ఏం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఏమన్నా తప్పులు ఉన్నాయా లేదా బాగుందా అని చెప్పి ప్రతి ఒక 4-5 ఇమేజెస్ చూపిస్తా. 10కి రేట్ చేయండి. యా, నేను ఈమెకు టాస్క్లు ఇద్దాం అనుకుంటా, ఆమె నాకు టాస్క్లు ఇస్తుంది. దిస్ ఇస్ ద బిగ్ టాస్క్ ఫర్ మీ. చాలా నాయిస్ వస్తుండొచ్చు, బట్ జస్ట్ ఇగ్నోర్. జస్ట్ హౌ వీ ఇగ్నోర్ పీపుల్ అరౌండ్ అస్. లిటరలీ రోడ్డు దగ్గర కూర్చొని, అదే జ్యూస్ బండి దగ్గర కూర్చొని చేస్తున్నాం ఈ వీడియో. స్టార్ట్ చేద్దామా? సో తినకి నేను చూపించే ఇమేజెస్ మీకు కూడా స్క్రీన్ మీద పెడితే ఇక్కడ ఎక్కడో చోట ఇరికించడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఇమేజ్. ఓకే, ఇవన్నీ యాక్చువల్లీ నేను ఫోటోషూట్కి వెళ్ళా. ఫస్ట్ ఇమేజ్ బేసిక్గా నేను నా పర్సనాలిటీకి తగ్గట్టు స్టైలింగ్ చేసుకుంటాను అనమాట. ఈవెన్ షీ అంటే అలాగే చేస్తుంది. కొంచెం చబ్బీగా ఉన్నారు కాబట్టి లాంగ్ ఫ్రాక్స్ ప్లస్ ఇలాగే స్టైల్ చేసుకోవడమే నాకు ఇష్టము. ప్లస్ నేను మా సిస్టర్స్కి చెప్పినా సరే అలాగే చెప్తాను అనమాట. బేసిక్గా నాకు నచ్చింది. అంటే మరీ ఆడ్గా లేకుండా మరీ ఓవర్గా లేకుండా మనం నచ్చింది కదా అని చెప్పి ఏదో పడితే అది వేసేసుకుంటూ ఉంటారు కొంతమంది లావుగా ఉన్న అమ్మాయిలు, లేకపోతే సెట్ కాకుండా సరే చేస్తారు. బట్ షీఈస్ డూయింగ్ వెరీ వెల్. లైక్ తనకు సెట్ అయ్యి బాగా అర్థమైనాయి తనకి. సో అవే చేస్తుంది అనమాట. ఐ వుడ్ రేట్ దిస్. నా కలర్స్ అన్నీ నచ్చాయి. 9 out of 10. లైక్ నీకు బాగుంది, క్యూట్గా ఉంది. సో యాక్చువల్లీ ఈ డ్రెస్ మా మదర్ సెలెక్షన్. ఇది నా కోసం తీసుకున్నది కాదు, బట్ స్టిల్ నేను వేసుకున్నా. మా చెల్లికి లూజ్ అయిపోయిందని చెప్పేసి దిస్ ఈజ్ వన్ ఆఫ్ దట్ కైండ్. ఇవి ఫోటోషూట్లో ఇమేజెస్. యా, సో ఫస్ట్ ఇమేజ్కి 9 on 10 అంట. నెక్స్ట్ ఇమేజ్ చూద్దాం. ఎస్, దిస్ ఈజ్ ఫర్ న్యూ ఇయర్. 2024 న్యూ ఇయర్కి వేసుకున్నాను. లైక్ ఫ్లోరల్స్ అంటే కూడా నాకు కూడా ఇష్టం. ఇది బాగుంది, నీకు బాగుంది. 10 out of 10. ఓ వి గాట్ ఇట్ 10 ఆల్రెడీ. సో నెక్స్ట్ ఇవి చూపిస్తే మరి ఇంకెంత ఇస్తారు? జస్ట్ మినిమల్ ఫోటో. దిస్ ఇస్ అట్ పెద్దమ్మ గుడి టెంపుల్. సో సింపుల్. నాకు ఇలాంటివి చాలా ఇష్టం. లైక్ సింపుల్ టాప్స్, చాలా బాగుంది. నైస్. 10. యా, వి గాట్ దిస్ ఫ్రమ్ జూడియో అనమాట. అండ్ లాస్ట్ ఇయర్ దసరాకి ఇది జూడియోలో వేసుకుని పెద్దమ్మ తల్లి గుడిలో బాగుంది. ఈవెన్ నేను కూడా అలాంటి సింపుల్ టాప్స్ ప్రిఫర్ చేస్తా. నైస్, బాగుంది. 10 ఆల్రెడీ చెప్పేసా. I think we have so many 10s here. This is a traditional outfit now. సో ఈ జ్యువెలరీ అంతా వచ్చేసి ఇక్కడ వైట్ కలర్లో కనిపించేని ఇదే సేమ్ KPHP మార్కెట్లో తీసుకున్నాను. అండ్ వెన్ యూ సీ క్లియర్లీ ఇయర్ రింగ్స్ వచ్చి పీకాక్ ఇయర్ రింగ్స్ సపరేట్గా వెతికి తీసుకున్నా. అండ్ పాపిడి బిళ్ళ సపరేట్గా, చైన్ సపరేట్గా అవన్నీ సెట్ చేసుకున్నాము. ఈ బ్యాంగిల్ సపరేట్గా వైట్ది. ఈ వడ్డానం మా మమ్మీ సెట్ చేశారు. అండ్ బేసిక్గా ఈ డ్రెస్ వచ్చేసి మింత్రా నుంచి సెమీ స్టిచ్. వీ మేడ్ ఇట్ వర్క్ అండ్ వీ కెప్ట్ దిస్ ఎక్స్ట్రా బార్డర్స్. యా, నైస్. బేసిక్గా ఇప్పుడు ఇక్కడ ప్రింట్స్ వచ్చాయి కదా, యూ మ్యాచ్డ్ ఇట్ విత్ పింక్ ఓని. ఐ థింక్ ఇప్పుడు కొంచెం ఇది లైటిష్ అనిపించింది. అదే దానికి వచ్చిన చున్నీ. నేను ఒకవేళ ఈ ప్లేస్లో ఉంటే కొంచెం డార్క్ ఓనితోని స్టైల్ చేస్తుంది. సో దట్ ఇది ఇంకా ఆ పాప్ ఆఫ్ కలర్స్ కనిపించేది. బట్ నీకు ఇది బాగుంది, నీ స్కిన్ టోన్కి నీకు సెట్ అయింది. సేమ్. ఐ వుడ్ రేట్ 9 out of 10. ఇది కలర్ ఉండడానికి కారణం కూడా ఇది కూడా లాస్ట్ మినిట్ అవును. సేపు లీక్స్ అని అడగడం కాదు, మీ అంతటా మీరు అవుట్ఫిట్స్ ఫ్రమ్ స్క్రాచ్ చేయండి. మీకు నచ్చిన బట్టలు వేసుకోండి, మీకు నచ్చినట్టు స్టైల్ చేయండి. ఏమైనా టిప్స్ కావాలంటే కమెంట్ చేయండి, ఓకేనా? నెట్ రావట్లేదు. సో దిస్ ఈజ్ వన్ మోర్ పిక్చర్. ఈ అవుట్ఫిట్ మీద మీరు ఫస్ట్ రేట్ చేస్తే అవుట్ఫిట్ ఎట్లా చేసామో నేను చెప్తాను. బాగుంది అవుట్ఫిట్. నైస్. 8 అనుకుంటున్నా, ఎందుకంటే
ఎయిట్. ఓకే, సో కింద ఉన్న లంగా 2 శారీస్, 2 సాటిన్ శారీస్. ఓకే, ఇట్లా ఫ్రిల్స్ చేశారా? యా, పైన ఉన్న నెట్ అడిషనల్. మొత్తం ఇందులో ఏది సెట్ కాదు, మొత్తం అంతా పీసెస్ కింద చేసుకుని వి మేడ్ ఎ సెట్ అనమాట. నైస్ నైస్. నేను కూడా బేసిక్గా అలా చేస్తూ ఉంటాను, అంటే ముక్కలు అన్నీ యాడ్ చేసేస్తా. బట్ ఇట్స్ అ ప్రిటీ అవుట్ఫిట్, బాగుంది నీకు. నెక్స్ట్ దిస్ ఇస్ వన్. నైస్. దిస్ ఇస్ ఫుల్ ఆర్గాన్జా క్లాత్. ఇది కూడా మేము స్టిచ్ చేయించింది. ఇది యాక్చువల్లీ ఫంక్షన్స్ కానీ స్టిచ్ చేయించాము, బట్ స్టిల్ నైస్. నాకు ఆర్గాన్జా అంత చాలా ఇష్టం. ఆర్గాన్జా అందులో లైట్ కలర్స్ ప్లస్ ఓన్లీ లైట్ ఏమంటారు చిన్న చిన్న ఫ్లోరల్స్ డీటెయిల్స్ వస్తే బాగా అనిపించేది. ఇది మీ చెల్ల. నైస్, షీస్ గుడ్. మేము ఏ ఫంక్షన్కి వేసుకున్నా మ్యాక్స్ ఫంక్షన్స్కి మాత్రం మ్యాచ్ చేయడానికి ట్రై చేస్తాము. మా చెల్లి ఉంది, ఎంతసేపు నాకు అన్నీ తీసుకోవచ్చు. బాగుంది. ఎయిట్. ఎందుకంటే నాకు ఈ కాంబినేషన్ అంతా కొంచెం డార్క్ స్క్రీన్ ఉంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. యాక్చువల్లీ ఇది అవుట్ఫిట్ మేము తయారు చేసాము. కిందది పట్టు శారీ, పైది కావాలని కలర్ తీసుకున్నాము. ఎవరి కలర్ ట్రై చేయరు కాబట్టి ఎక్స్పెరిమెంట్ చేసాము. బాగుంది, నీకు బాగుంది. యా, ఈ వీడియో ఇక్కడ దాకా చూసినట్టయితే మీకు నా వీడియో నచ్చినట్టయితే డూ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. పక్కన గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. బాయ్, సీ యు గైస్ నెక్స్ట్ టైం.